ముఖ్యమైన మంత్రో జిల్లాకు వస్తున్నాడంటే మునుపెట్లుండే లోకల్ లీడర్లను అర్ధరాత్రికెళ్లే అరెస్టులు చేస్తుండిరి. పడని పాటోళ్ళు కనబడితే స్టేషన్కు గుంజుకపోవుడే. ఇళ్లకెళ్ళి బయటికి రాకుండా పోలీసులను బందోబస్తు పెట్టేది. కానీ ఇప్పుడు ఏడగ్గి సొంటి కనబడతలేవుల్లా. ఆళ్ల పని ఆళ్ళదే, వీళ్ళ పని ఇళ్ళదే. ప్రశ్నించేటోళ్ళు ప్రశ్నిస్తున్నారు, సమాధానం చెప్పేటోళ్ళు చెప్తున్నారు. ముఖ్యమంత్రి సార్ ఇవాళ ఏడిపోయిందో తెలుసుకునే కంటే ముంగట గీ ముచ్చటినాలే. గుజరాత్కి ఏమేమి ఇచ్చినో తెలంగాణ కూడా అవన్నీ ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీజేపీని మొత్తం నేలమాటం చేస్తే ఈ రాష్ట్రంలో బీజేపీ ఉండనే ఉండదు. గాంధీ భవన్ లో పెట్టిన పీసీసీ మీటింగ్ లో సెంటర్ గవర్నమెంట్ లో ఉన్న బీజేపీకి గిట్ల వార్నింగ్ ఇచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ పెద్దల మీద దొంగ కేసులు బనాయిస్తాండ్రు, దేశాన్ని ఆగం చేస్తుర్రు అని గరమైండు. కొత్త డీసీసీ అధ్యక్షులు మంచిగా పనిచేయాలి, పార్టీ పతార పెంచాలి అని ఆవాజ్ ఇచ్చింది కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి మేడం. ఈ మీటింగ్ చూసుకొని సీదా కొత్తగూడెం జిల్లా పాల్వంచకొచ్చిండు సీఎం సారు. ఎర్త్ సైన్సెస్ వర్సిటీని చాలు చేసిండు. నీళ్లు, గాలి, భూమిల ఖనిజాల మీద కోర్సులు చదువుతారన్నట్టు. దీనికి పాత ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెట్టిండ్రు. అయితే 50 ఏళ్ల కిందట 300 ఎకరాలు ఇస్తే సింగరేణి స్కూల్ ఆఫ్ మైనింగ్ వెనకసిరి కాకతీయ యూనివర్సిటీ కింద ఇంజనీరింగ్ కాలేజ్ అయ్యింది. ఇక ఇప్పుడు ఇది ఇసొంటిది దేశంలో ఇదే ఫస్ట్, దునియాలో రెండో పెద్దది. ఎర్త్ సైన్సెస్ భారతదేశంలో ఉన్న ఏకైక యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీకి నాడు మన్మోహన్ సింగ్ గారి పేరు మనం పెట్టుకున్నాం. కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక పెట్టిన పథకాలు, నడుస్తున్న పనులు, జరుగుతున్న డెవలప్మెంట్ యాద్ చేసి కారోళ్ల ఏలు వల్ల తెలంగాణ తెరలైందనుకొచ్చిండు రేవంత్ రెడ్డి సారు. సాగునీటి ప్రాజెక్టులు 10 సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురైనాయి, అవినీతికి లోనైనాయి. కేసీఆర్ ఇంట్లో కనుక వర్షం కురిపించినాయి తప్ప ఖమ్మం, బీడు పొలాల మీద నీళ్లు పారలేదు. ఇక రేపు హుస్నాబాదు, ఎల్లుండి ఆదిలాబాదు, శుక్రవారం నర్సంపేట, శనివారం దేవరకొండల డెవలప్మెంట్ పనులు అరుచుకుంటాడు. మంచోడు సర్పంచ్ లేకపోతే, మంత్రులతో కలిసి పనిచేసేటోడు మీ ఊర్లో లేకపోతే, ఆపుకో ఫుల్లుకో మందుకో ఓటేస్తే గ్రామాలు దెబ్బతింటాయి. అందుకే ఈడికొచ్చిన మిత్రులకు రాజకీయ కక్షలు మానండి, 10 సంవత్సరాలు అండగా నిలబడండి. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలబెడదాం.